నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ. జనంలోకి జనసేన అంటూ జనసేన అయితే బలాన్ని చేకూర్చుకుంటుంది. ఇదే అంశంపై మనం ప్రస్తుతం మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు కిరణ్ సార్ ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్, ఇప్పుడు నేను అన్నట్టుగా జనంలోకి జనసేన అంటూ జనసేన పార్టీ అయితే బలాన్ని కూడబెట్టుకుంటుందని అనుకోవచ్చు సార్. అయితే ఇప్పుడు ఏంటంటే సార్, ఇక్కడ బలాన్ని చేకూర్చుకోవడం కోసం కొన్ని చేర్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. వేరే పార్టీ వాళ్ళు రావడమో లేదా కొత్త వాళ్ళు అనేది చేరికలు జరుగుతూ ఉంటాయి కదా సార్ పార్టీలోకి. అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే సార్, కేతిరెడ్డి వైసీపీ కేతిరెడ్డి అనే అతను జనసేనలోకి చేరబోతున్నాడు అనే ప్రచారాలు జరుగుతున్నాయి. అయితే కొంతమంది అయితే అసలు చేరడు, లేదు వైసీపీకి అంకితం అతను లేదు నేను తను జనసేనలోకి చేరబోతున్నాడు అనే ప్రచారాలు అయితే కొన్ని జరుగుతున్నాయి సార్. మీరు ఈ అంశాన్ని ఎలా చూస్తారు? కేతిరెడ్డి అనే వ్యక్తి జనసేనలోకి రావడం మంచిదే అంటారా? అసలు లేదు, అసలు జనసేనలోకి తీసుకోదగ్గ మనిషి కాదు అతను అని అంటారా? ఎలా చూస్తారు సార్ మీరు ఈ అంశాన్ని? రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. సో కేతిరెడ్డి రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి పక్షాన ఉన్నారు, కానీ రేపో మాపో జనసేన పక్షంలోకి వచ్చినా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. రీజన్ ఏంటంటే, కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి అనే వ్యక్తి 2009లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేశాడు, గెలిచాడు. 14లో వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేశాడు, ఓడిపోయాడు. 19లో వైఎస్ఆర్సీపీ తరపున గెలిచాడు. 24లో వైఎస్ఆర్సీపీ తరపునే పోటీ చేసి ఓడిపోయాడు. వాస్తవానికి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు మిగతా 175 మంది ఎమ్మెల్యేలకు ఆయన భిన్నం. ప్రతిరోజు గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ జనంలోకి వెళ్ళేవాడు. ఎవరు ఊహించరు ఆయన ఓడిపోతాడు 2024లోని. పార్టీ పరిస్థితి ఎలా ఉన్నా ఆయన మాత్రం గెలుస్తాడు అని అనుకున్నారు. సో ఈవెన్ కిరణ్ టీవీ కూడా ధర్మవరంలో పబ్లిక్తో అనేక సార్లు ఇంటరాక్ట్ అయింది. మొత్తం ధర్మవరం నియోజకవర్గం మొత్తం కూడా పర్యటించింది. అయితే కొంచెం టైట్గా ఉన్నమాట వాస్తవం. ఆ రోజు చాలా టైట్గా ఉంది, అంత ఈజీ కాదు గెలుపు అన్న మాటలు వినిపించాయి. అయినప్పటికీ ఎక్కడో ప్రభుత్వం మీద వ్యతిరేకత మాత్రమే అతన్ని ఓడించగలదు అని కూడా మనం స్టేట్మెంట్ ఇచ్చాము అప్పట్లో. లేదు, ధర్మవరంలో ఈయన గెలిచే అవకాశం ఉంది. చాలామంది అన్నారు ఆయన గెలవరు. ఎవరు? ఇప్పుడున్న వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు బీజేపీ తరఫున పోటీ చేశారు. అస్సలు గెలిచే అవకాశం లేదు. కారణం ఏంటంటే ఆయన గుడ్ మార్నింగ్ ధర్మవరంతో ప్రజల్లో మమేకమైన నాయకుడు. ఈ రాష్ట్రం మొత్తంలో అలాంటి ఒకే ఒక్క నాయకుడు ధర్మవరం ఎమ్మెల్యే. మరి అటువంటిప్పుడు ఆయన ఓడిపోతే అర్థమే ఉందండి, ఆయన ఓడిపోడండి, డెఫినెట్గా గెలుస్తాడు. కష్టమేనండి బీజేపీ అని. బట్ మనం చేసిన సర్వేలో మనకు తేలింది ఏంటంటే టైటే ఉంది, కానీ ప్రభుత్వం మీద వ్యతిరేకత ధర్మవరంలో అతన్ని కూడా ఓడించే అవకాశం ఉందని మనం చెప్పాం. జరిగింది అదే. ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత అతను ఓడిపోవటానికి కారణమైంది. విపరీతమైన వ్యతిరేకత ప్రభుత్వం మీద. అంత వ్యతిరేకతలో పాపం అతను గెలవలేకపోయాడు. అంతా చేసి ప్రజల్లో నిత్యం తిరిగి మమేకమై, కాకపోతే కొన్ని ఆరోపణలు కూడా అతని మీద గట్టిగా వచ్చినాయి. గుడ్ మార్నింగ్ ధర్మవరం అని చెప్పి ఏ ల్యాండ్లు ఉన్నాయని చూసుకుని వాటిని కబ్జా చేసేవాడని, సో అక్కడ ప్రభుత్వ భూమిని ఆక్రమించి చెరువు దగ్గర ఒక విలాసవంతమైన ఫామ్ హౌస్ నిర్మించాడని, ఇట్లాంటి రకరకాల ఆరోపణలు వచ్చాయి. సో ఎంతమంది మీద లేవు ఆరోపణలు? సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి మీద 1,00,000 కోట్ల ఆరోపణలు ఉన్నాయి. ఏమైంది? 10 ఏళ్లుగా రికార్డు స్థాయిలో జైల్లోంచి బయటకు వచ్చి బెయిల్ మీద ఉన్న ఏకైక నాయకుడు, 5 ఏళ్ళు అందులో ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు. సో జనం అంత పట్టించుకుంటారా అని అనుకున్నాం, కానీ బహుశా ఇవన్నీ జనం పట్టించుకొని ఉంటారు, కానీ జగన్మోహన్ రెడ్డిని మాత్రం బాగా పట్టించుకొని తద్వారా ఇతను కూడా ఓడించారు. ఇది క్లియర్ అయిపోయింది. అదే అతను బాధపడతా ఉన్నాడు. మొన్న 2-3 ఇంటర్వ్యూల్లో కూడా నేను 2014లో ఓడిపోయిన దానికి బాధపడలేదండి, 24లో ఓడిపోయిన దానికి బాధపడ్డానండి, ఇంత చేశాను కదా నన్ను ఎట్లా ఓడించారని. ఇప్పుడు అతను ఒక సంఘర్షణలో పడ్డాడు. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్తు ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అంటే సానుభూతి వల్ల గెలిచేసాడే తప్ప వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గెలిచే ఆ క్యారెక్టర్ కాదేమో అన్న ఒక డౌట్ అతనికి మొదలైంది. లేకపోతే ఇంతమంది నాయకులు ఎందుకు వెళ్ళిపోతున్నారు అన్న భావన కూడా అతనికి ఏర్పడింది. కాబట్టి ఖచ్చితంగా మన భవిష్యత్తు మనం చూసుకోవాలంటే ఒక పార్టీ కావాలి. అందుకే పవన్ కళ్యాణ్ గారికి అనుకూలంగా ఆయన్ని ప్రేస్ చేస్తూ కొన్ని వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. రీసెంట్ ఇంటర్వ్యూస్ లో కూడా చాలా సార్లు చెప్పారు, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లేకపోయి ఉంటే ఈ విజయం సాధ్యమయ్యేది కాదని ఇవన్నీ చెప్తూ వస్తున్నాడు. సో అతనికి తెలుగుదేశం పార్టీ ఆప్షన్ ఏంటి? తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన, ఈ కూటమే ఆప్షన్ అతనికి. జగన్ని కాదంటే ఇది, లేదా కాంగ్రెస్ పార్టీ ఉంది.
కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం అనేది జగన్మోహన్ రెడ్డి కంటే దారుణం అది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి అసలు బతికే లేదు కదా అక్కడ. అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి కొత్తగా సాధించేది ఏంటి? వస్తే ఈ 3 పార్టీలు. బీజేపీలోకి వస్తే సామంత్ అయిపోతాడు, ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే, అతని కింద సామంతరాజు లాగా ఉండిపోవాల్సి వస్తుంది. సో అది వేస్ట్. ఇకపోతే తెలుగుదేశం, జనసేన. తెలుగుదేశంలో రావడానికి ఒక పెద్ద ప్రాబ్లం ఉంది అతనికి. జేసీ దివాకర్ రెడ్డితో కుటుంబ వైరం ఉంది అతనికి, ఆగర్భ శత్రుత్వం ఉంది అతనికి. సో ఈయన నాన్నగారిని అంటే సూర్యనారాయణ రెడ్డిని జేసీ వర్గీయులు చంపించారని పెద్ద ఎత్తున అక్కడ ప్రచారం ఉంది. సో అలాంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో జేసీ వర్గీయులు అంటే అక్కడికి వెళ్ళలేడు, వాళ్ళు రానీరు. మిగిలింది ఏకైక పార్టీ జనసేన పార్టీ. తనలాంటి ఎమ్మెల్యేలకు జనసేన పార్టీ అయితే బాగుండు అన్న ఒక ఆలోచన ఉంది. ఒక రకంగా చెప్పాలంటే కేతిరెడ్డికి ఆ పార్టీ సరైన పార్టీనే, ఆ పార్టీకి కేతిరెడ్డి సరైన నాయకుడే అక్కడ అని చెప్పాలి. సో అవినీతి ఆరోపణలు అవి 1-2 ఉన్నాయి, వాటిని సరిగా సార్ట్అవుట్ చేసి అవి అడ్డంకి కాదనుకుంటే ఖచ్చితంగా జనసేన పార్టీ అతన్ని తీసుకునే అవకాశం తీసుకోవచ్చు కూడా. రీజన్ ఏంటంటే ఒక బలమైన నాయకత్వం కావాల్సిన అవసరం ఉంది రాయలసీమలో. ఎస్పెషల్లీ అనంతపురంలో కొంత బలంగానే ఉంది, పార్టీ బలంగానే ఉంది, క్యాడర్ ఉంది. అంటే అక్కడ జనము జనసేనను ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారు. సరైన నాయకుడు లేడు. నాయకుడిని పెడితేనే గెలిపిస్తారు. నేను సరైన నాయకత్వాన్ని పెట్టకపోతే పవన్ కళ్యాణ్ రావాలన్న కోరికున్నా కానీ ఈ నాయకుడిని గెలిపించే పరిస్థితి ఉండదు సహజంగా. సో ఇవాళ ఆ స్థితిని యూటిలైజ్ చేసుకోవాలంటే కేతిరెడ్డి లాంటి వాళ్ళు వస్తే బాగుంటుంది అన్న భావన జిల్లాలో కూడా కనపడతాం. సో ఈ నేపథ్యంలో ఏదైనా సాధ్యం. ఇవాళ అటు ఇటు ఉండొచ్చు, కానీ రాబోయే రోజుల్లో కేతిరెడ్డి జనసేన పార్టీలోకి వెళ్ళే అవకాశాలను కొట్టిపారేయాలి. ఎక్కువ అవకాశాలు జనసేనలకి వచ్చే అవకాశాలే ఉన్నాయంటారు. అంటే సార్ ఇప్పుడు ఒకవేళ కనుక కేతిరెడ్డి జనసేన వస్తే ఇంతవరకు ఇప్పుడు మనం విమర్శలు చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇన్ని రోజులు తిట్టిన వ్యక్తిని ఇప్పుడు జనసేనలోకి తీసుకున్నారు. జనసేన కూడా వేరే పార్టీలలానే అంటే మొన్నటి వరకు మనం చూసాం కదా, కూటమి టీడీపీ పార్టీ వాళ్ళు కూడా వైసీపీ వాళ్ళని తీసుకుంటే ఇన్ని రోజులు దూషించిన వాళ్ళని మీ పార్టీలోకి తీసుకున్నారని కొన్ని విమర్శలు అయితే చేశారు. ఇప్పుడు అదే తరహాలో మనం ఒకవేళ కనుక కేతిరెడ్డిని జనసేనలోకి తీసుకుంటే జనసేన పార్టీ వాళ్ళు మళ్ళీ జనసేన విమర్శలు ఎదుర్కొనే అవకాశాలు ఏం లేవంటారా సార్? వస్తాయి, విమర్శలు అనేవి కామన్గా వస్తాయి ప్రియాంక. అయితే ఇక్కడ చూడాల్సిందే, బాలినేని శ్రీనివాసరెడ్డిని తీసుకుంటే రాలేదా విమర్శలు? ఒకటే చెప్తున్న జనసేన పార్టీ అక్కడ, మీరు గతంలో ఏమైనా అవ్వచ్చు, పుణ్యజలం మీ మీద జనసేన పార్టీలోకి రావాలంటే మిమ్మల్ని పరిపూర్ణంగా ప్రక్షాళన, గంగలో మునిగితే మీ పాపాలన్నీ పోతాయి అన్నట్టుగా మీరు చేసిన పాపాలు తొలగిపోతాయి. మీరు జనసేన పార్టీలోకి వచ్చేనా ఒక మంచి మనుషులుగా ఉండండి. గతంలో మీరేమైనా చేస్తుండొచ్చు, కానీ జనసేనలో పార్టీలోకి వస్తే ఈ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేయాలి. నేను అదే అంటున్నా. 1-2 ఆరోపణలే ఆయన మీద ఏమి ఎక్కువ. సో ఆయన ఏదో ఒక చెరువు భూమి కబ్జా చేసుకున్నాడు, నిజంగా అది నిజమని తేలితే దాన్ని వెనక్కి ఇచ్చేసి ప్రక్షాళన చేసుకుని జనసేన పార్టీలోకి రావాలి, అంతే. అదొక్కటే ఆయన మీద ఉన్న ఆరోపణ. ఆ ఒక్క ఆరోపణ కనుక ఆయన లేదు ఇది నాదే అని నిరూపించుకుని దాన్ని సచ్యులుడిగా నిరూపించుకొని జనసేన పార్టీలోకి వస్తాడు. లేకపోతే జనసేన పార్టీ కూడా డోర్లు మూసేసే ఉంటుంది. కానీ ఏదేమైనా ఒకవైపు నాగబాబు గారు అని ఉండొచ్చు, ఏమని మేము ఎవరిని తీసుకోము పార్టీలోకి అని ఉండొచ్చు. అలాగే కేతిరెడ్డి కూడా నేను రానని కేతిరెడ్డి అని ఉండొచ్చు. ఏమైనా రాజకీయాల్లో ఆడవారి మాటలకు అర్థాలే వేరేలా అన్నట్టు రాజకీయ నాయకుల మాటలకు అర్థాలు కూడా వేరుంటాయి ఒక్కో సందర్భంలో. కాబట్టి సో ఆ అర్థాలు మారే అవకాశం కూడా ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బలమైన నాయకత్వం లేకపోతే జనసేన పార్టీ ఏం చేసుకుంటుంది? ఫ్రెషర్స్ని తీసుకొని ఇమ్మీడియట్గా 2029లో ఒంటరిగా ఒకవేళ పోటీ చేయాల్సి వస్తే ఏ రకంగా ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్స్పెక్ట్ చేస్తాం? ఏ రకంగా ఈ రాష్ట్రంలో అధికారాన్ని ఎక్స్పెక్ట్ చేస్తాం? కాబట్టి ఒక బలమైన నాయకత్వం కావాలి. అందులో ఎంతో కొంత మంచి, అంటే మనం వెళ్తాము వంకాయలు తీసుకోవాలనుకుంటాం, సచ్చులు పుచ్చులు చాలా ఉంటాయి, నీట్గా ఏరుకోవాలా. ఏదో 4 సచ్చులు పుచ్చులు ఉన్నాయని చెప్పేసి వంకాయలు కొనకుండా మానేస్తామా? లేదుగా. అందులో మంచి మేలిమి క్వాలిటీ ఉండే వాటిని ఆ వంకాయలను తీసుకొని సో మనం దాని వంకాయ కూర చేసుకోవాలి. కాబట్టి వంకాయ కూర చేసుకోవాలంటే ఖచ్చితంగా వంకాయలను తీసుకోవాల్సిందే కదా. తీసుకోకుండా ఎట్లా సాధ్యం అవుతుంది? మంచి వాళ్ళని చూసి తీసుకొని బలాన్ని చేకూర్చుకోవాలి. సో కేతిరెడ్డికి జనసేన మంచి బలం అయింది, కేతిరెడ్డి కూడా పార్టీకి బలం అవుతాడు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.